రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా ఆలగడ్డలో వైసీపీ సర్ కార్యక్రమాన్ని నిర్వహించింది। ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ నేతలు అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే గంగుల జితేంద్ర రెడ్డి సూచించారు। ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పిలుపునిచ్చారు। రానున్న స్థానిక ఎన్నికలకు కుట్రలు జరగకుండా ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాలన్నారు। రేపు జూన్ 2వ తారీఖు 4వ తారీఖు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయితాయి। ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక హామీ వాళ్ళు ఇచ్చిన దాంట్లో పూర్తిగా నెరవేర్చకపోయినా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుకుంటా గొడ్డల పార్టీ అని ఇంకోటని ఏదేదో మాట్లాడుకుంటా తిరుగుతున్నారు। కానీ వాళ్ళని అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పారు అనమాట। ఇది ఎందుకు చేయలేదయ్యా, 50 ఏళ్ళు దాటి వాళ్ళకి పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇలా అంటే మీరు గొడ్డల పార్టీ అంటాడు। అయ్యా మహిళలకి 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు 1500 ఇస్తా అంటే ఏమైందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు, దానికి దీనికి సంబంధం ఏందిరా నాయన, ఇది చెప్పంటే చెప్పడనమాట। కాబట్టి రేపు జూన్ 4వ తారీఖున మనందరం కూడా మండల హెడ్ క్వార్టర్లలో మొదటిగా అందరూ కూడా అన్ని గ్రామస్తులు కూడా ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు మండల హెడ్ క్వార్టర్లలో ఈ వెన్నుపోటీకి 2 ఏళ్ళు అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో అందరూ కూడా ఒక దగ్గరికి చేరి ఏదైతే ఆయన సూపర్ 6 సూపర్ హిట్ అని హామీ ఇచ్చి పేపర్లలో వేసుకున్నాడో ఎలక్షన్ల ముందర ఈ విధంగా వేసుకున్నాడో ఇవి చూసారు। ఆ రోజు పాంప్లెట్లు కూడా ఇచ్చారు, బాండ్లు కూడా, ఈ బాండ్లని ఇవన్నీ కూడా మీ హెడ్ క్వార్టర్ చేర్చడం జరుగుతుంది। రేపు జూన్ 2వ తారీఖు